కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణం చేయడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం చేస్తామని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి వెల్లడించారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శనివారం లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ లీగల్ సెల్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా పోలూరితో పాటు పలువురు లీగల్ సెల్ నాయకులు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అన్ని అనుమతులతో 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణం చేస్తుండడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పేదల పక్షాన పేదల కొరకు పేదల కోసం మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా 17 మెడికల్ కాలేజీలు పైగా అనుమతులు తీసుకొని కట్టడం స్టార్ట్ అయి 5 మెడికల్ కాలేజీలు పూర్తయిన సందర్భంగా అందులో పిల్లలు చదువుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, వాళ్ళకు మద్దతుగా ఉన్న బీజేపీ అయితేనేమి, ఈ అందరూ కలిసి ఈ రోజున ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని తీవ్రంగా గుంటూరు జిల్లా న్యాయవాదులుగా పేదల పక్షాన అండగా ఉండటం కోసం తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే పీపీపీ విధానంలో ఈ యొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీలని అమ్మదలుచుకున్నాడో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చట్టాలు చేసి అమ్ముకుంటున్నాడో అదే చట్టాలను తిరిగి మళ్ళీ రద్దు చేసి ఆ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా మార్చేదానికి రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా కుటుంబ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు మెడికల్ కాలేజీలకు సంబంధించి తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. దయచేసి మీరు తీసుకోవద్దు. తీసుకున్నప్పటికీ కూడా 2029లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో ఆ రోజున మళ్ళీ వాటన్నిటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు ఉచితంగా న్యాయం చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా న్యాయవాదులుగా మేము పేదల పక్షాలను పోరాడుతూ అవసరమైన మేరకు న్యాయపరంగా కూడా హైకోర్టుని కానీ సుప్రీంకోర్టుని కానీ ఆశ్రయించి ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరంగా కాకుండా కాపాడేదానికి న్యాయవాదులుగా సమాజంలో మా బాధ్యత. స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదులు ఈ కాలేజీలకు సంబంధించి కూడా ప్రైవేట్ పరంగా కాకుండా అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పేద వర్గాలకు, దళిత వర్గాలకు మెడికల్ విద్య అనేది ఈరోజు అందుబాటులో లేని వ్యవహారం. ఈరోజు మెడికల్ సీట్ కావాలంటే మెరిట్లో ఆ సీట్ వస్తే పేద విద్యార్థులు చదువుకోగలరు. కానీ బి కేటగిరీ, సి కేటగిరీలో చదువుకోవాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ మెడికల్ విద్యను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులు ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ ఉండాలి, ఆ ఉంటేనే పేద వర్గాలు పేదలకు కూడా మంచి జరిగిద్దని 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి వాటిల్లో 5 కాలేజీలను పూర్తి చేసి అట్లా విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు. అటువంటి కాలేజీలను ఈరోజు అప్పలంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇది పూర్తిగా పేదలకు వ్యతిరేకం. పేద విద్యార్థులకు ఆరోగ్యాన్ని దూరం చేయటమే ఈరోజు ఆరోగ్యశ్రీని గుట్టుపరుస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా
ప్రైవేటీకరణ చేస్తున్నారు. పీపీపీ అనే విధానాన్ని తెచ్చి మొత్తం కూడా వాళ్ళకి అనుకూలమైన వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా వాళ్ళకి అప్లంగా ఇచ్చేసి ఈ మొత్తాన్ని కూడా పేదలకు విద్యని ఆరోగ్యాన్ని దూరం చేసే ఈ కార్యక్రమాన్ని గుంటూరు లీగల్ సెల్ తరఫున మేము పూర్తిగా దాన్ని ఖండిస్తున్నాము.